టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లీగల్ సమస్యలు వస్తాయనే కోర్టు తాత్కాలికంగా నిలిపేసిందన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒక్కో పోస్టుకు 30 నుంచి 40 లక్షలు తీసుకున్నారని, వాటిని అమ్ముకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ నాయుడు ఆయన కొమ్ము కాసేటువంటి ఒకరిద్దరు పాలక మండలి సభ్యులు ఒక్కొక్క ఉద్యోగము దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. అంతే కూడా కాకుండా దీని మీద ఆ న్యాయపరమైనటువంటి సమస్యలను పట్టించుకోకుండా పోవటమే కాకుండా 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని నిశ్చయించటం ద్వారా 2024-25 సంవత్సరాలలో ఉత్తీర్ణులైనటువంటి ఇంజనీరింగ్ పట్టభద్రులకు అవకాశం లేకుండా చేసేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించేలా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అలా గతంలో మేము ఇచ్చి ఆ పొరపాటును సవరించుకొని రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలా అన్నటువంటి ఆలోచన చేసినటువంటి మా నిర్ణయంని పూర్తిగా పక్కకు నెట్టేసి ఈ రోజున రాష్ట్రమంతా కూడా ఒకే జోన్గా ప్రకటించి ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. తమకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ చేత లక్షలాది రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి చేత డబ్బులు తీసుకొని ఈ ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. వెంటనే దీని మీద తగు విచారణ జరిపించాలి. జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. తెలుగుదేశానికి, బిఆర్ నాయుడుకు, లేకపోతే ఆ ఒకరిద్దరు పాలక మండలి సభ్యులకు డబ్బులు దండుకునేదానికి కాదు ఈ 60 పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భర్తీ చేయాలా అన్నటువంటి ఆలోచన చేసింది. 60 ఇంజనీరింగ్ పోస్టులని దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మేము తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చాలా పారదర్శకంగా జరగాలనే ఆ రోజున మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను కూడా ఆపు చేయగలిగినాం. ఆ రోజున మద్రాస్ ఐఐటి వాళ్లకు ఈ బాధ్యతను మేము అప్పగించటం జరిగింది. బిఆర్ నాయుడు గారు ఆయన కొమ్ము కాసేటువంటి తొత్తులు ఈ 60 ఉద్యోగాలను ఒక్కొక్కటి 30-40 లక్షల రూపాయలకు అమ్మటానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వెంటనే ఆగాల.